seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? ఇడ్లీ పిండికా? ఉడాన్ అపార్ట్మెంట్ అమ్మమ్మా. ఇదిగో కెమెరాకి హై చెప్పమ్మా నీ ఫ్యాన్స్కి. ఉడాన్ అపార్ట్మెంట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా ర్యాండమ్గా బాబు స్టార్ట్ చేశాడు ఇది. నేను అస్సలు అనుకోలేదు. నేనేదో నా పాటికి నేను పిండి వేసుకుంటున్నాను. నా ఫోన్ తీసుకుని వచ్చి వాడు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సరేలే ఎలాగో స్టార్ట్ చేశాడు కదా అని చెప్పి నేను అది కంటిన్యూ చేస్తాను. ఇంకా 1 వీక్ అయిపోయింది ఇడ్లీలు తిని పిండి రుబ్బుకొని. సో ఫైనల్గా అయితే ఈయన వెళ్ళి తీసుకొచ్చారు కదా మినపప్పు, ఇంకా నానబెట్టి అయితే పిండి రుబ్బుకుంటున్నాను అనమాట. అసలు ఇడ్లీ లేకపోతే అసలు ఏదో బిర్యానీ లేదా అన్నంత లెవెల్లో ఫీల్ అయిపోతారు మా ఇంట్లో వాళ్ళు. ఫారెన్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఇడ్లీలు తిని ఎన్నాళ్ళు అయిపోయిందో అని అంటారు. జస్ట్ 1 వీక్ అయింది అంతే. కాకపోతే మా ఇంట్లో ఇడ్లీలు అంత బాగా ఇదవుతాయి అన్నమాట. దోశలు లేకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతారు, కానీ ఇడ్లీలు లేకపోతే మాత్రం అస్సలుగా అవ్వదు, గడవదు ఇంట్లో వాళ్ళకి. ఇంకా అయితే పిండి రుబ్బుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నాను పిండికి. రుబ్బుకుంటున్నాను అనమాట. ఒక 4 days అన్నా వస్తే బాగుండు అని అనుకుంటున్నాను వేస్తూ. మామూలుగా బతకనీరు. హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తిండి మీద మామూలుగా దండయాత్ర వేయలేదు. ఇంకా దానికి తోడు ఇక్కడ ఏంటంటే అంటిల్ 18 years అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అంటిల్ ఏ ఏజో తెలియదు, కానీ అప్పటి వరకు మనకి పిల్లలకి ఫ్రీ డెంటల్ చెక్స్ ఉంటాయి అన్నమాట. లైక్ వాళ్ళే అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసి రమ్మంటారు డెంటల్ చెకప్కి. సో దానికని చెప్పి లెటర్ వచ్చింది రమ్మని చెప్పి. ఫస్ట్ బాబుకి ఇచ్చారు, దాని తర్వాత మా పాపకి ఇచ్చారు. మా బుడ్డుడితో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. వీళ్ళది అంటే ఎప్పుడో వచ్చాము కదా ఇక్కడికి, అప్పటి నుంచి చెకప్స్ జరుగుతూ ఉన్నాయి. పాపకైతే క్యావిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, దానికి ఫిల్లింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏమో సడన్గా అపాయింట్మెంట్ బుక్ చేసి రమ్మన్నారు. సరేలే కదా అని చెప్పి వెళ్తే అది పన్ను పీకేయాలని చెప్పారు. నేను షాక్ అనమాట. అంత చిన్నపిల్లకి పన్ను పీకడం అవసరం లేదు, ఎలాగో పన్ను ఊడే పన్నే, సో అది ఊడిపోద్ది, దానికి అంత కష్టపడి పీకడం ఎందుకు అన్నట్టుగా అన్నాను అనమాట నేను. సరే మీరు మాట్లాడుకుని ఫిక్స్ చేసుకుని మళ్ళీ రండి అని అన్నారు. తర్వాత నేను ఇంక వదిలేసాను అనమాట. ఊడుతుందిలే, ఊడితే మంచిదే కదా అన్నట్టుగానే ఇంకా నేను పట్టించుకోవడం మానేశాను. సో మళ్ళీ చెకప్కి పెట్టారనమాట. మరి ఎలా ఉంటుందో ఏమో చూడాలి. పెద్దోడికైతే ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు, డెంటల్ లేవి. సో వాడికైతే జనరల్గా చెకప్ అయిపోద్ది, కానీ పాపకు మాత్రం కొంచెం పెద్ద సీనే అయిద్దని అనుకుంటున్నాను. అదొకటి నడుస్తుంది ఇంట్లో. ఇంకా వీడిని చాలా రోజుల తర్వాత ఈ ఉయ్యాల్లో కూర్చోబెట్టాను. వినట్లేదు అనమాట అసలు మాట. అటు ఇటు ఏదో ఒకటి లాగుతాడు, పీకుతాడు, అస్సలకి కుదురుండట్లేదు. ఇంకా అందుకని పాప దాంట్లో పెట్టేసేసి వాడిని ఆడిపిస్తుంది అనమాట. ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తుంది నేను ఈ పిండి రుబ్బుకునే లోపు. ఇంక ఈయన ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయ్యి బయటకు వస్తే అప్పుడు ఇంకేదన్నా చెయ్యాలి. ఎందుకు కొట్టావు అక్క నువ్వు? వెళ్ళి సారీ చెప్పు. వెళ్ళి వద్దు, సారీ చెప్పు. రేకంత్రి ఓడా ఎవడు ఇసుకిచ్చమన్నాడు, ఎవడు తన్నులు తినమన్నాడు? నువ్వు ఇసుకిచ్చి నువ్వే తన్నులు తిని మళ్ళీ ఆడిన అంటావు. ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతోటి టప్పా టప్పా కొట్టేస్తున్నాడు మొహాల మీద. అసలుకి భలే నొప్పేస్తుంది అనమాట. పాపం అది ఏడుస్తుంది దాన్ని కొట్టేసరికి. అంత కొట్టినా కూడా మళ్ళీ ఆడిపిస్తుంది వాడిని.
ఎందుకు కొట్టావు తమ్ముడు అనుకుంటూ ఏడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక్క సెకండ్ కూడా పట్టదు దానికి మళ్ళీ నార్మల్ అవ్వటానికి. అమ్మాయిలు అంటే ఇన్బిల్ట్గా ఇది దేవుడు అలా ఇచ్చేస్తాడేమో నాకు అనిపిస్తుంది. ఈవెన్ నేను అంతే, అదే ఇది పాపకు కూడా వచ్చింది. అమ్మాయిలు అంటేనే అదిలేండి, ఇంకా పిల్లల్ని చూసుకోవటంలో వాళ్ళకు ఒక ఆర్ట్ అనేది ఇచ్చేస్తాడు ఇన్బిల్ట్గా దేవుడు. మీరేమంటారు నాకు ఎంత కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేనేంటంటే పిండి ఇలా చేయి పెట్టి తీస్తుంటే మా పెద్దోడికి టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మ చెయ్యి ఎందుకు అలా పెడుతున్నావు, అది ఆఫ్ చేసేసేసి అప్పుడు నాకేమన్నా అయిద్దేమో అని భయం వేస్తుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. ఏం కాదురా ఇలాగే తీస్తారు ఇండియాలో, ఇంకా నేనే ఆఫ్ చేసి అంతా గీక్కుంటానే కానీ మామూలుగా ఎలాగే తీస్తారమ్మా పిండి అని చెప్తున్నాను వాడికి. కానీ వెంటలేదు, వాడే కట్టేశాడు అనమాట. కట్టేసేసి వద్దు నువ్వు మామూలుగానే తీయి, అలా చేయి పెట్టకు, సేఫ్ కాదు అని చెప్తున్నాడు. ఇంకా పిండి రుబ్బుకుని పచ్చడికి రెడీ చేసుకున్నాను అనమాట. ఈయన ఆఫీస్ వర్క్ అయిన తర్వాత వచ్చి మిక్సీ వేయాలి పచ్చడికి. ఇంకా 2 రోజుల నుంచి ఒక్కటే వర్షం, అసలు సమ్మర్ లాగే లేదు, వర్షం అనమాట. కొన్నిసార్లు ఎండ చూసి చూసి విరక్తి కలిగిపోయి వర్షం వస్తే బాగుండు అనిపిస్తుంది కదా, ప్రజెంట్ అట్లా ఉండిందనమాట. అసలు ఎంత చల్లగా భలే ఉంది అసలు. ఆ చల్ల క్లైమేట్కి భలే హాయిగా అనిపిస్తుంది, నిద్ర వస్తుంది, హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది దుప్పటేసుకుని. కానీ మా కుట్టోడితో అంత గ్యాప్ ఉండదు రండి పడుకునేంత. కాకపోతే ఏంటంటే అదొక మంచి ఫీల్ అనమాట, చల్లగా వర్షం పడుతూ భలే ఉంటుంది. అదే ఇండియాలో అయితే కరెంటు పోతుంది, ఇక్కడ అవకాశం లేదు. సో పాప అంటా ఉండింది, అమ్మ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ పెట్టుకుని కూర్చుందామని. అట్లా కుదురుతుంది, మా బుడ్డోడు ఉన్నాడు కదా వాడు ఆగడు అని చెప్పి అంటా ఉన్నా అనమాట. అలా ఉంది క్లైమేట్ అయితే, చల్లగా ఒక రకంగా అనమాట, నిద్రపోవాలి అనే ఫీలింగ్ తోటి బాగా అనిపించింది. ఇంకా ఇది అయిన తర్వాత వంట ఏమన్నా చెయ్యాలా వద్దా అనే బద్ధకంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా అసలు అలాంటి క్లైమేట్ ఉన్న తర్వాత ఏది చేయబుద్ధి కాదు. ఇంకా ఏది కాదులే ఏదో ఒకటి తినేస్తాం అని అంటే బాగుండు అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా రీసెంట్లీ వీడికి లిటిల్ సోల్జర్స్ది పాట ఉంటుంది కదా, ఐఎమ్ ఏ వెరీ గుడ్ గర్ల్, అదే ఏదో పొరపాటున పెట్టి చూపించేసరికి వాడికి ఆ పాట తెగ నచ్చేసింది. అస్తమానం వింటున్నాడు అనమాట. ఆ పాట పెట్టగానే వాడికి భలే నచ్చుతుంది, లైక్ చూస్తున్నాడు, బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నాడు. మా పాప తర్వాత ఇంత దూలపిల్లోడు నువ్వేరా కుట్ట అని అంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే పాప బాగా అల్లరి, సో దాని అల్లరి కన్నా డబల్ అల్లరి వచ్చింది వీడికి. ఇంకా రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ అనుకుంటా మేము ఇండియాలో కూడా ఇల్లు తీసుకున్నాం. ఒకవేళ తెలియదంటే కనుక నేను iCards-లో ఏమంటారు గృహప్రవేశం వీడియో లింక్ పెడతాను, చూడండి ఒకవేళ ఇన్ కేస్ చూడలేదంటే. ఇండియాలో కూడా ఇల్లు తీసుకున్నాం కదా, ఇల్లు తీసుకునే టైంలో నా గోల్డ్ అంతా లోన్ పెట్టామన్నమాట, డౌన్ పేమెంట్ కోసం. అవసరం అయితే ఎప్పుడైనా ఇల్లు కొంటున్నాము అంటే బంగారం లోన్ పెట్టకుండా అయితే అవుద్దా చెప్పండి మన ఇళ్ళల్లో. సో అలానే మేము కూడా పెట్టుకున్నాము. అందులోని కొన్ని అయితే ఈయన ఇడిపించారనమాట ఒక 2 days బ్యాక్. సో అది ఇడిపించారు, దాంట్లోనే ఒక బిస్కెట్ అది కూడా ఉండిందనమాట. ఇంకా దాంతో ఏదన్నా చేయించాలి. గోల్డ్ ఇప్పుడున్న రేట్లు చాలా టూ మచ్ ఉన్నాయి. యాక్చువల్గా కొనాలి అంటే చాలా అయిపోద్ది, కానీ ఎట్లానో బిస్కెట్ ఉంది కదా, దాంతో పాపకి ఏదన్నా చెయ్యిద్దాము అని చెప్పి అనుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా అదొకటి ఆలోచిస్తూ ఉన్నాను బుర్రలోని, ఏం చేయాలి, ఎట్లా, ఏ మోడల్ చేయించాలి అని అనుకుంటూ. మనకేంటంటే గోల్డ్ ఒక్కసారి చేయించుకున్నాము అంటే ఇంకా అది చెడగొట్టే ఇది ఉండదు అనమాట. నాకైతే అది ఎప్పటికి కూడా ఆ మోడల్ ఫ్యాషన్గా ఉండేలాగా అలానే చేయించుకుంటాను. దాన్ని మార్పిడి చెడిపిడి ఏం చేయను అనమాట ఇంక అసలుకి. అది ఎవర్ గ్రీన్గా అలానే ఉండాలి. అలానే నాకు మా మమ్మీ వాళ్ళు చేయించారు, నేను అట్లానే ఇవ్వాలి అని అయితే అనుకుంటా ఉన్నాను పాపకి. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్న, బుర్రలో రకరకాలుగా తిరుగుతున్నాయి అన్నమాట ఆలోచనలు. పని చేస్తానే కానీ ఏవేవో ఉంటాయి థాట్స్ మైండ్లోనే, ఆలోచిస్తూ ఉన్నాను దాని గురించే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలంటేనే అసలు ఇంపాసిబుల్ అన్నట్టు ఉన్నాయి రేట్స్. ఇంకా దేవుడు ఇచ్చిన అదృష్టం ఏమో కానీ తక్కువ ఉన్నప్పుడు ఏదన్నా అమౌంట్ ఉంది మన దగ్గర అని అంటే ఇప్పటివరకు ఖర్చు పెట్టింది చాలా అంటే లైక్ అత్తయ్య ట్రీట్మెంట్ కానీ దానికని తర్వాత కూడా చాలా అయిపోయినాయి అనమాట. మేము అటు ఇటు అస్తమానం రావటం, అసలు
మేము అటు ఇటు లెక్కలే చూడలేదనమాట. విపరీతంగా అయిపోయింది. దాని తర్వాత కోరుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న వాటిల్లోనే మనం సెట్ చేసుకోవాలి అని చెప్పి డబ్బులు ఎప్పుడు మిగిలినా కూడా నేనైతే గోల్డ్ కాయిన్ అది కొనేసుకోవాలని చెప్తా ఉంటాను అనమాట. అలా తీసుకున్నవే ఇవి. సో అలా తీసుకుని ఇంకా అది ఏదైనా ఆర్నమెంట్ చేసుకుందాం అనే దీంట్లో అనుకుంటా ఉన్నాము. ఇంకా నైట్ ఏదో తిన్నాం, ఏం తిన్నాం, పెరుగన్నాం, మజ్జిగచారు ఏదో చేశాను. మొత్తానికి ఎక్కువ పని లేకుండా ప్రశాంతంగా తిని పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి ఎండగా ఉంటుందేమో అని అనుకున్నా. ఎందుకంటే ఒకరోజు వర్షం పడితే ఒకరోజు ఎండ వచ్చేస్తుంది. ఎండగా ఉంటుందేమో అని అనుకుని లేచి వచ్చి చూస్తే ఫుల్ వర్షం అనమాట. చల్లగా ఉంది. అసలు రోజు నేను లేచేటప్పటికి 8:45 అలా అయిపోతుంది. కానీ ఇవాళ అలా కాదని చెప్పి కొంచెం తొందరగా లేచిపోయాను. అరౌండ్ 7:40 అలా లేసా అనమాట. లేచి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇల్లంతా సైలెంట్గా ఉంది. మా కుట్టోడు అరుపులు తప్పనిస్తే. ఇంకా బయటేమో వర్షము, సన్నటి తుప్పర, గాలి సౌండ్లు ఎంత హాయిగా అనిపించిందో. లైక్ నేను ఎంత మిస్ అయ్యానా అని అనిపించింది. ఒక 1 వీక్ తొందరగా లేకపోయేసరికి, లేట్గా లేచేసరికి లేవటమే హడావిడి, కంగారు గోల, టిఫిన్ చేయాలి, కాఫీ పెట్టాలి, ఇట్లా అనమాట. అదే కొంచెం ఒక అడుగు ముందే లేచి చక్కగా అలా కూర్చుని ప్రశాంతంగా కిటికీలోంచి అలా చూస్తూ, సీరియస్లీ అలా ఒక అలవాటు ఉన్న తర్వాత సడన్గా లెగటం, పనులు స్టార్ట్ చేసుకోవడం గందరగోళం అయిపోతుంది. మీరు నన్ను ముందర నుంచి ఫాలో అవుతున్నారంటే కనుక మీకు ఈ విషయం బాగా తెలుసు. నేను ఫస్ట్ మార్నింగే లేచిపోయి ఇంట్లో అందరికన్నా ముందు పొద్దున్నే టీ పెట్టుకుని తాగేదాన్ని అప్పట్లో. ఇప్పుడంటే కాఫీ అయిపోయిందిలేండి. అసలు టీ తాగి అలవాటు పోయింది. 1 year అయిపోయింది కాఫీ అలవాటు అయిపోయి. లైక్ ఇంత మిస్ అయ్యానా అని అనిపించింది. ఇంకా ఎంత కాదన్నా మదర్హుడ్ దీనికి వచ్చిన తర్వాత పోస్ట్ పార్టం టైంలో మనకంటూ టైం ఇవ్వడానికి అసలు అవ్వదు. ఈ పనులు అవి ఇవి సరిపోతానే ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పనులు ఇవే అనమాట. మనం పీస్ఫుల్గా కూర్చుని ఒక కప్పు కాఫీ తాగడానికి కూడా మనకి గ్యాపే ఉండదు అసలు. ఇంకా చాలా మిస్ అయిపోయాను అని అనిపించింది. ఆ రోజు పొద్దున్నే లేవగానే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. దానికి తోడు మా అమ్మాయి ఏంటంటే 2 పిలకలు వేసింది అనమాట నాకు ముందు రోజు రాత్రి. అవి తీయటానికి కూడా నాకు ఓపిక లేదు లిటరల్లీ. అది కూడా పొద్దున్నే తీసుకుంటున్నాను. అదే ఇంకా బ్యాటర్ మంచిగా పులిసిందనమాట. నేనేం వేయట్లేదు అసలు. 1 కప్పు మినపప్పుకి 3 గ్లాసులు 2.5 glasses బియ్యం వేస్తున్నాను అంతే. అది ఆటోమేటిక్గా పులుస్తుంది లక్కీగానే. ఇంకా కలుపుకుని సాల్ట్ యాడ్ చేసుకుని ఇడ్లీలకి అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఇడ్లీలు ఉంటే ఇంకా మా కుట్టోడికి వేరే బ్రేక్ఫాస్టే అవసరం లేదు, ఇడ్లీ తింటాడు చక్కగా. సో ఇంకా ఉప్పు అయితే కలిపేసేసుకొని ఇడ్లీ రేక్స్ అన్నీ, ఇడ్లీ రేకులన్నీ ఆయిల్ గ్రీస్ చేసుకుని ఇడ్లీలు వేసేసుకుంటున్నాను. వీళ్ళు లేవకముందే ఈ పని అయిపోయింది అంటే ప్రశాంతంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు అన్నట్టు. కానీ వాళ్ళు ఇడ్లీలు అయిపోగానే పెట్టే అంటారనమాట. అసలుకి అంత ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అందరికీ. దానికి తోడు ఇంత మెత్తగా వస్తాయి కదా అసలుకి. బియ్యంతో చేసిన ఇడ్లీలు కదా, రవ్వతో చేస్తే అస్సలు తినరు. బియ్యంతో చేసినవి అయితే హ్యాపీగా తినేస్తారు. అంత మెత్తగా వస్తాయి అన్నమాట. చాలా ఇష్టం వీళ్ళకి. ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. నాకైతే ఎప్పుడెప్పుడు బాల్కనీలోకి వెళ్ళిపోయి కాసేపు అలా నుంచుందామా ప్రశాంతంగా అన్నట్టుంది. చెప్పాను కదా ఎక్కువ చేశానని. సో ఒక గిన్నె అప్పటికప్పుడు వేసేసాను ఇడ్లీలు. ఇంకా ఇది వేరే గిన్నె అనమాట. దీంట్లో కూడా కొంచెం కలిపేసేసుకొని సాల్ట్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో అది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇంకా అలాగా ఇలా చేసేసుకుని పెట్టేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగాని. ఇంకా ముందు రోజు సాంబార్ చేశాను యాక్చువల్గా. నైట్ కూడా అదే తిన్నారు, లెఫ్ట్ ఓవరే. ఇంకా దానికి తోడు ఇంకా మిగిలిందనమాట సాంబారు. సరే ఇడ్లీలోకి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసి గిన్నెలో పెట్టుకున్నాను పక్కన. ఇంకా లక్కీగా నాకేంటంటే ఒక 2-3 days నుంచి నైటే డిష్ వాషర్ వేసేసుకోవడానికి వీలవుతుంది. సో పొద్దున్నే నేను లేచి అంట్లు సర్దుకుని ఇవన్నీ గట్టంతా క్లీన్ చేసుకునే పని లేకుండా నైటే అంతా నాకు
సర్ది పెట్టేసుకునేలాగా నైటే క్లియర్ చేసేసుకునేలాగా కిచెన్ అలా వీలవుతుంది అనమాట. లక్కీగా అది రోజు అవ్వదు, ఏదో అప్పుడప్పుడు అలా కుదిరిపోద్ది. సో అలాగ కుదిరిందనమాట ఆ రోజు. అందుకనే నేను పొద్దున్న లేవగానే ఇంకా కిచెన్లో వేరే ఏం పని పెట్టుకోకుండా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. లేదంటే ముందు ఆ గట్టంతా క్లియర్ చేసి అంటులు సర్ది డిష్ వాషర్ ఆన్ చేసి పెద్ద తతంగా ఉంటుంది అసలుకి. అంట్లన్నీ క్లియర్ చేయాలంటే అది నైటే చేసేసుకుంటే చాలా వరకు మనకి టైం సేవ్ అవుతుంది. పొద్దున్నే లేసి హడావిడి అవ్వదు. కానీ ప్రతిరోజు అలా కుదరదు కదా, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఏదో అదృష్టానికి కొన్ని రోజుల నుంచి అలా కుదురుతుంది నాకు. ఇంకా అలాగా అమ్మయ్య అనుకుంటున్నాను అనమాట. నిజంగా కిచెన్లో గట్టు పైలపై ఎట్లా పడితే అట్లా ఉందంటే పొద్దున్నే లేవగానే అదంతా చూసి మెంట్లో వచ్చేస్తుంది. ఇంకా ఇడ్లీలు అయ్యేలోపు బ్రష్ చేపిద్దాం అన్నట్టుగానే ఇంకా మా కుట్టోడికి బ్రషింగ్ అనమాట. ఎవ్రీడే చేయించాలి, మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల చేయించాలన్నమాట ఇక్కడ పద్ధతి అది. లేదంటే మనకే అనవసరమైన ఇది అవుతుంది. ఎందుకో తెలీదు, మనం మామూలుగా ఇండియాలో ఉంటే పిల్లలు పళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వమా, లేకపోతే అక్కడ ఉంటే అంత లైక్ అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ రావా ఏంటో అర్థం కాదు. కానీ ఇక్కడ పిల్లలకి చాలా యంగ్ ఏజ్ నుంచి డెంటల్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. అది ఇక్కడున్న ఫుడ్ వలన మిల్క్ వలన నాకు తెలీదు, కానీ కొంచెం తొందరగానే స్టార్ట్ అవుతాయి. అదే ఇండియాలో మనం ఎన్ని రకాల చాక్లెట్లు తినండి, ఎన్ని చేయండి, అంత తొందరగా ప్రాబ్లమ్స్ అనేవి రావు, డెంటల్ ప్రాబ్లమ్స్. మరి ఇక్కడ ఎందుకనో అవుద్ది. ఎంత ఎవరిని చూసినా కూడా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది అనమాట పళ్ళది, పిల్లల స్టేజ్ నుంచే. లైక్ మా పాప చూసుకోండి, ఇప్పుడు క్యావిటీ స్టార్ట్ అయిపోయింది ఎంత ఎర్లీ ఏజ్లోనే, దాన్ని ఫిల్లింగ్ చేశారు. అండ్ అది బాగా డికే అయ్యేలోపు పీకేయాలన్నారు. ఇట్లా అంత అవసరం పడదు ఇండియాలో అయితే. మరి అది ఇక్కడ ఫుడ్ తేడానో లేకపోతే ఏమో నాకైతే తెలీదు. ఇదంతా ఎందుకు వచ్చింది గోల, బ్రష్ చేయించేస్తే అయిపోద్దని. అందుకనే అప్పటికి నేను కుట్టోడికి అసలుకి షుగర్కి సంబంధించిన ఏమి పెట్టమన్నమాట. అసలుకి ఎప్పుడన్నా స్వీట్లు చేసుకున్న ఇంట్లో ఏదన్నా చేసినా కూడా వాడికి ఏదో ఊరికి నాలుగుకి నాకిస్తానే కానీ అస్సలకి పెట్టను. చాలా డేంజర్ అసలుకి ఇక్కడ. ఐస్ క్రీమ్ అంటే ఇంకా తప్పదులేండి, ఐస్ క్రీమ్స్ ఇంకా ఆపలేం వాళ్ళని. తర్వాత ఇంకా ఎలా ఉంటుందో తెలియదు, కానీ అట్లీస్ట్ 2 years వరకన్నా వాళ్ళకి షుగర్ టేస్ట్ తెలియకుండా చూసుకోవాలి. చాలా డేంజర్ లేకపోతే. Rain, come again. Rain, come again. Come again and every day. Little good guy wants to play. Rain, come again. అయితే రెయిన్ ఎట్లా పడుతుందో చూపించమ్మా. కుట్టు రెయిన్ ఎట్లా పడి అమ్మ బయట, రెయిన్ ఎట్లా పడుతుందో చూపించు, అక్కడ చూపించు రెయిన్ ఎట్లా పడుతుందో. ఏమిటో లుక్కులు, క్యూట్ లుక్కులు. ఇంకీన లేసి వచ్చి కాఫీ అయితే పెట్టారనమాట. ముందర అయితే కాఫీ ఇచ్చేసేసి నేను కూడా ఒక కప్పు తాగుతూ వీడికి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. ఇడ్లీలు అయిపోయినాయి, తీయాలన్నమాట, వెయిట్ చేస్తున్నాను. కానీ ముందర ఒక కప్పు కాఫీ తాగితే తర్వాత ప్రశాంతంగా పెట్టుకోవచ్చని కాఫీ తాగకుండా బ్రేక్ఫాస్ట్ పెట్టానంటే గోల్ ఎత్తేస్తూ ఉంటాడు. ఇంకా అసలు లేట్ అయిపోద్ది. పైగా ఈయనకి మార్నింగ్స్ కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ రోజు ఏదో డెమో ఉండిందన్నారు. ఇంకా ఆ కాల్స్లో నేను బిజీ మధ్యలో నేను కాఫీ అందిస్తూ ఉంటాను అనమాట. లైక్ కొన్నిసార్లు అయితే వాళ్ళు కాల్స్లోని వీడియో కాల్లో పొరపాటున నేను వెళ్ళిపోయి కాఫీ ఇవ్వటం
అసలుకి నిజంగా కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా చూసి ఇదిగో మీకు కాఫీ వచ్చిందని చెప్తా ఉంటారనమాట వెనకాల నుంచి. అంత తింగరగా వెళ్ళిపోయాను ఆ రోజైతే. అసలుకి నవ్వుకోలేక ఇదైపోయామన్నమాట. ఈయనకు తెలియదు నేను వెనకాల నుంచి వస్తున్నాను కాఫీ కప్ పట్టుకుని. నేను కూడా గమనించుకోలేదు అది వీడియో అయినదని, వెళ్ళిపోయాను అలాగే చూసుకోకుండాని. అలా అవుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఇంట్లోంచి పని చేస్తూ ఉంటే. ఇంకా వాళ్ళకేంటంటే మార్నింగ్ కాల్స్‌లోనే కంపల్సరీగా కాఫీ తాగావా? కాఫీ తీసుకున్నావా? ఇట్లా అడుగుతూ ఉంటారనమాట ఈయన ఆఫీస్ వాళ్ళు. ఇంకా ఇడ్లీ అయితే అయిపోయింది. పెట్టేస్తున్నాను ముగ్గురికిని. మా కుట్టోడు కూడా రీసెంట్‌గా పచ్చడి అలవాటు చేసుకున్నాడు. వాడు కూడా పచ్చడితో తింటున్నాడు. అండ్ చాలా నాళ్ళ తర్వాత పుదీనా పచ్చడి చేశాను. పాపం పిల్లలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారనమాట పుదీనా పచ్చడి చెయ్యమ్మా, చెయ్యమ్మా అని. నాకు అసలు అవ్వట్లేదు. ప్లస్ ఇంకోటేంటంటే అది తింటే మా కుట్టోడికి మోషన్స్ అవుతాయేమోనని అదొక టెన్షన్ అనమాట. ఎందుకంటే లాస్ట్ ఒక్కసారి చేసి నేను అది తినేటప్పటికి ఇంక అసలు మామూలుగా మోషన్స్ అవ్వలేదు. ఎందుకొచ్చిందిలే గోల అని అప్పటి నుంచి మానేశాను ఇంకా. అసలు చేయకుండా ఉంటే నేనేమో కంట్రోల్ చేసుకోలేను. పుదీనా పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అది చేసిన దగ్గర నుంచి నేను ఆపుకోలేను. నోరు కట్టుకుని కూర్చోలేను. అందుకని అసలు చేయడమే మానేశాను. సరేలే ఇట్లా కాదు పిల్లలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా! ఇంక వీడు కూడా పెద్దోడైపోయాడు. అసలు వాడికే డైరెక్ట్‌గా తినిపించేస్తే పోద్ది అన్నట్టుగా ఇంకా చేశాను అనమాట. పల్లీ పచ్చడి, ఇంకా పుదీనా పచ్చడి 2 చేశాను. ఎందుకంటే ఈయనకు అస్సలు ఇష్టం ఉండదు. పుదీనా పచ్చడి అంటేనే పనిష్మెంట్ అనమాట ఈయనకి. తిన్నంటే తిననంటారు. ఇంక అందుకని పల్లీ పచ్చడి కూడా చేశాను అండ్ పుదీనా పచ్చడి కూడా చేశాను. ఇంకా 2 ఉంటేని మా కుట్టోడికి కూడా టేస్ట్ చేపిస్తున్నా అనమాట. అండ్ లక్కీగా వాడికి కూడా నచ్చేసింది పుదీనా పచ్చడి. ఏదో మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్‌లు, ఇండియన్ ఫుడ్స్‌లోని చాలా పికీగా తింటాడనమాట. చాలా తక్కువ అస్సలకి కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది అసలు వీడు తింటాడా ఫ్యూచర్‌లో మన ఫుడ్డు అని. ఎందుకంటే అసలు దగ్గర రానీయడు. అస్సలు తినడు. ఇంకా నన్ను కొంతమంది అడిగారు ప్రేయర్ చేయండి వాళ్ళ గురించి అని చెప్పి. సో వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నీ అవ్వాలి అని చెప్పి నేను అంతకుముందు బ్లాగ్స్‌లో చెప్పాను కదా! నేను ఒక చిన్న స్లిప్‌లో రాసి దేవుడి స్టాచ్యూస్ కింద పెడతాను అని చెప్పి. అండ్ నాకు తొందరగా దానికి ఆన్సర్ అనేది వచ్చేస్తది అని చెప్పాను కదా! నాకైతే అయినియి. ఇది కూడా షేర్ చేసుకున్నాను మీతోటి. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగిందనమాట. గ్రేస్ అని మీకు తెలిసే ఉంటది. సో తను అడిగింది. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ అన్నారు ప్రేయర్ చేయండి అని. సో వాళ్ళ గురించి వాళ్ళ మనసులో ఏమున్నాయో అవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్‌గా హ్యాపీగా ఉండాలని రాసైతే దేవుడి కింద పెడుతున్నా అనమాట. అదే నేను అసలు మామూలుగా నా గురించి, ఇంట్లో వాళ్ళ గురించి రాస్తాను తప్పిస్తే బయటోళ్ళ గురించి రాయలేదు ఇంతవరకుని. ఇదే మొదటిసారి. సో ఎప్పుడైనా కూడా ఒకటి అనిపిస్తది ఏంటంటే మన గురించి పక్కనోళ్ళు ప్రేయర్ చెప్తున్నారు అంటే చాలా అదొక లక్కీ థింగ్ అనమాట. ఎప్పుడైనా కూడా అంటూ ఉంటాము చర్చ్‌లో ఎవరినన్నా కలిసినా, ఏమన్నా మాట్లాడుతున్నా ప్రేయర్ చేయండి మా గురించి అని చెప్పి. యూజువల్‌గా ఫాదర్‌ని అంటూ ఉంటాం ప్రేయర్ చేయండి అని. అండ్ తెలిసిన వాళ్ళని అంటూ ఉంటాం. ఇలాగా చెప్పడం అనేది చాలా కొత్తగా ఉంది. సో నాకు కూడా చాలా లక్కీ థింగ్ అనిపించింది. ఒకరి గురించి ప్రేయర్ చేయడం అనేది మంచి విషయం. ఎందుకంటే దేవుడు అంటాడు కదా లవ్ వన్ అనదర్ అని. ఇంకా అలాగా రాస్తున్నా అనమాట. రాసైతే పెట్టాను ప్రేయర్ చెప్పుకొని. ఈలోపు మా కుట్టోడు వాడినే చూడాలి అని చెప్పి నన్ను కొరుకుతున్నాడు, లాగుతున్నాడు, మొహం లాగుతున్నాడు, బట్టలు లాగుతున్నాడు. అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. అప్పుడే స్నానం చేయించి తీసుకుని వచ్చాను. ఇంక అన్నం పెట్టాలి వాడికి. సరే అన్నం పెట్టేలోపు ముందర నేను ప్రేయర్ చెప్పుకోవడం అలవాటు అనమాట. సో అలా అని చెప్పి రాసి పెట్టేసేసి ప్రేయర్ చెప్పుకొని వాడికైతే లంచ్ పెట్టేశాను. బ్లడ్ టెస్ట్ చేశారు. Thank you. ఎందుకు రా మూలకి వెళ్తాము చేస్తే గాడ్ ఎందుకు
పెన్ను అక్కడ పెట్టేసారు. అదేంటో మరి ఇన్ని హ్యాండ్ రైటింగ్స్ బాగుంది. ఏం చేసావు? వద్దు ఇంకా ఆపు. చెప్పాను కదా డెంటల్ చెక్ ఉందని, ఇంకా పెద్దోడిది, దానికోసమే ఇంకా బయలుదేరాం అనమాట. చల్లగా ఏం లేదంట మా వాడికి, మా పెద్దోడికి. ముందునికే దాడే మళ్ళీ కవరింగ్ చెప్తున్నాడు. తమ్ముడు ఫుల్ కవర్డ్, సేఫ్గా ఉన్నాడు. అవునమ్మా, మన ఇద్దరికి ఏదమ్మా అసలు. ఎందుకంటే మీరు కోల్డ్ రెసిస్టెంట్ చెప్పాలంటే. అవును, ఇన్బిల్ట్ ఫ్యాట్ ఉంది కదా, అందుకని అంత చేయలేదు. అదే కరెక్టే. సన్నగా అవుతే అప్పుడు మామూలుగా ఉండదు కదా తమ్ముడు. మా కుట్టోడికి వర్షం అంటే భలే ఇష్టం. మామూలుగా చూస్తూ ఉంటాడు. అది వర్షంలో బయటికి తీసుకుని వచ్చేసరికి ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు. అసలు అప్పుడే లేచాడు అనమాట నిద్ర. వాడికి స్మూతీ కూడా పెట్టలేదు, అలా తీసుకుని వచ్చేసాను బట్టలు మార్చి లేవంగానే. అండ్ టైం కూడా అయిపోయింది. అన్నీ దగ్గర దగ్గర ఉండేసరికి ఇంటికి లాస్ట్ మినిట్లో వెళ్తున్నాం అనమాట. 1 minute గ్యాప్లో వెళ్ళాము ఊరుక్కుంటూ. నేను మా పెద్దోడు వెళ్ళిపోయాము. వెనకాల బుడ్డోడు నేను, పాపని తీసుకురండి మీరు అని చెప్పి కార్ పార్కింగ్ కూడా చేయలేదు, జస్ట్ అలా ఆపారు. మేము దిగి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళాము, ఏమీ లేదు ప్రాబ్లమ్స్ అని చూశారు. ఎక్స్రే కూడా తీశారు, అన్నీ చెక్ చేశారు. సో అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. అమ్మయ్య అనుకుని ఇంకొచ్చాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత మనం ఖాళీగా ఉండం కదా, వెళ్ళేసుకెళ్ళాను. వెళ్ళేసుకెళ్ళి కొంచెం ర్యాండమ్ షాపింగ్ అదే ఉంది, ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ చూపిస్తాను మీకు. ఇంకా అక్కడ రోజెస్ తక్కువకు పెట్టారనమాట. అసలు నేను పువ్వులు దేవుడికి తీసుకుని ఎంత కాలం అయిపోయిందో. పాపే కనిపించిన పువ్వులని పీక్కుని వస్తుంది, కానీ మామూలుగా ఇట్లా కొని చాలా కాలం అయిపోయింది నేను పువ్వులు. ఇంకా సరేలే తక్కువకు పెట్టారు కదా అన్నట్టుగాని ఇంకా ఈ కలర్ అయితే తీసుకున్నాను. రోజెస్ భలే ఉండింది. బయటేమో ఫుల్ వర్షం, చల్ల గాలి. ఇంకా అప్పుడే మా పెద్దోడికి తిట్లు పడుతున్నాయి. ఒక దోల పని చేశాడు, దాని గురించి నేను తిడుతున్నాం అనమాట, ఎందుకు చేసావు అన్నట్టుగాని. ఇంకా ఫుల్ కార్ అంతా సీరియస్గా ఉంది. అందరం ఇలాగా అని పెట్టి కూర్చున్నాం అనమాట. తిట్లు పడుతున్నాయి, దానికి తోడు నవ్వకూడదు అని చెప్పి ఇంకా అదే ఆ మూడే నడుస్తూ ఉంది. పైగా అదొక డిమ్గా ఉంటుంది కదా క్లైమేట్. ఇలా ఉంటే ఏదో నేను ఒక్కదాన్నే హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ మిగిలిన అందరికీ చిరాగ్గా ఉంటుంది. ఏంటి వర్షం అన్నట్టుగాని. యాక్చువల్గా సమ్మర్లో వర్షం ఏంటి అని. నేను ఒక్కదాన్నే హ్యాపీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే మెయిన్ థింగ్ పువ్వులు తీసుకున్నాను. అసలు అదేం పిచ్చో అర్థం కాదు నాకు. కొన్నిసార్లు పువ్వులు చూడంగానే ఇదైపోతాను నేను. అసలుకి కంట్రోల్ చేసుకోలేను పువ్వులు చూస్తే. అందులోని తక్కువ పెడితే అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఇంకా వీటి కోసం అనమాట వెళ్ళాను విలేజ్కి. ఇవన్నీ తీసుకుని అటుపళ్ళు అయిపోయినాయి, ఫ్రూట్స్ అయిపోయినాయి మెయిన్గాని ఇంట్లో.
సరే పిల్లలు ఖచ్చితంగా డైలీ ఏదో ఒక ఫ్రూట్ అన్నా తినాలి కంపల్సరీ. సో లాస్ట్ వీక్ అంతా గ్రేప్స్ అయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఫినిష్ చేసేస్తారు ఎలాగో ఒక 1-2 డేస్‌లోని. మళ్ళీ మధ్యలో వెళ్ళటం ఎందుకు అన్నట్టుగాని ఇంకా యాపిల్స్ తీసుకున్నా, బనానాస్ తీసుకున్నాను. ఇంట్లో బంగాళదుంపలు అయిపోయినాయి. అసలు బంగాళదుంపలు, క్యారెట్లు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లోని. అవి లేకపోతే అసలు గడవదు. ఇంక అవి కూడా లేవు కదా అన్నట్టుగాని ఇంకా తీసుకున్నా అనమాట. తీసుకున్నవన్నీ ఇంకా సర్దుకుంటున్నాను. అండ్ వాడికి అసలు ఒక స్మూతీ పెట్టలేదు. ముందర పెట్టేసేసి వచ్చా అనమాట ఇటు సర్దడానికి అన్నీని. వాడికి పెట్టిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా ఇస్తాను ఎవ్రీ టైం. అంటే ప్రతిరోజు ఈవినింగ్ ఇస్తాను అనమాట. పడుకొని లేచిన తర్వాత. ఇంకా మేము బయటికెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయింది కదా, అప్పటికే 6:30 వస్తుంది. అయినా కూడా ఫ్రూట్స్ అయితే స్కిప్ చేయకూడదు. స్మూతీ ఫ్రూటే ప్యూరీ. ఇంకా మామూలుగా సాలిడ్గా కూడా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఎవ్రీడే ఇస్తున్నాను, అట్లాగా అలవాటు అవుతుంది కాస్త అని చెప్పి. ఇంకా అలాగా గ్రేప్స్ ముందు తీసి కడిగేసేసి ఇచ్చేయాలి తినడానికి అని చెప్పి అయితే తీస్తున్నాను ఈ సర్దేసేసి. గత కొన్ని రోజుల నుంచి ఇదొక తిప్పలు ఏమైపోయిందంటే నాకు ఫ్రిడ్జ్‌లోని వాటర్ క్లాగ్ అయిపోతుందనమాట. ఎక్కువ ఐస్ కట్టేస్తుంది. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి కూడా స్టడీ చేసి దాన్ని ఎట్లగొట్లో దాన్ని సెట్ చేయాలన్నమాట. ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ప్రతిసారి ఆ ఐస్ వాటర్ క్లీన్ చేయాలి అంటే నా చేతులు గడ్డలు కట్టేస్తున్నాయి అసలుకి. చాలా చల్లగా ఉంటుంది. ఇంకా అదంతా క్లీన్ చేయాలి, సర్దాలి. దాన్ని పెట్టానంటే పని ఇంకా అది కంటిన్యూ అయిపోద్దనమాట. అది ఇంకా నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది గంట సేపు పని. ఆ 1 అవర్ నేను దాని మీద పెట్టడానికి నాకు చాలా ఇదనమాట. లైక్ మిగిలిన వేరే చాలా పనులున్నాయి. దీని మీద 1 అవర్ పెడితే నాకు టైం వేస్ట్ అయిపోద్ది అన్నట్టుగా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు వర్క్స్ అనేవి. ఇంకా ప్రస్తుతానికైతే నా టైం చార్ట్‌లో ఇది చెయ్యాలి అని లేదు. దాని గురించి ముందర చూసి ఎలా బాగు చేయాలి, ఐస్ ఫామ్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అదొకటి చూడాలి. చూసి ఇంకా అప్పుడు క్లీన్ చేసి అదంతా చేద్దాంలే అన్నట్టుగా ఇంక వెయిట్ చేస్తున్నాను అనమాట. ముందరైతే గ్రేప్స్ అవి క్లీన్ చేసేసేసి కడిగేసేసి యాక్చువల్గా నేను మధ్యాహ్నమే దీనికి చెప్తాను పాపకి. ఫ్రూట్స్ ఈ గ్రేప్స్ లాంటివి అయితే కొంచెం ఎక్కువసేపు నానబెట్టేసి ఉంచితే మంచిది కదా అన్నట్టుగా యూజువల్గా ఇండియాలో అలవాటు ఉంది కదా. ఇక్కడ అంత అవసరం ఉంటుందో లేదో నాకైతే తెలీదు కానీ అదే అలవాటు కంటిన్యూ అయిపోతున్నాను. కొంచెం సేపు నానబెట్టి ఉంచితే మంచిది అని చెప్పి. కానీ ఇంక ఇప్పుడు టైం లేదు, మధ్యాహ్నం పెట్టలేదు. ఇంకా అందుకని ఇంకా నేను తీసి కడిగేసేసి వాడికి కట్ చేసి ఇస్తాను అనమాట. అచ్చంగా మొత్తం గ్రేప్ తినలేరు కదా పిల్లలు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నేను ఇంకా పెద్దయ్యే చేశాను. అది వాడు ఏంటంటే పెట్టమని అరుస్తున్నాడు అనమాట కింద నుంచి నా కాళ్ళ దగ్గర. అందుకని ఒక ముక్క పెట్టేశాను. కానీ వాడు అది కూడా పెద్దగా ఉంది అని చెప్పి తూస్తాడనమాట. తర్వాత పాప అరుస్తుంది, నేను చేస్తానమ్మా కటింగు, చిన్న చిన్నగా నేను కట్ చేసి ఇస్తాను. యూజువల్గా రోజు దాని డ్యూటీ అనమాట ఇది. ఫ్రూట్స్ అందరికీ ఇలాగ సమానంగా పెట్టియడము. ఇంకా నేను చేస్తానమ్మా కటింగు, నువ్వు వేరే పని చేసుకో అని అంది. సరే ఇంక పువ్వులు కూడా పెట్టాలి కదా అలా అని చెప్పి ఇంకా నేను పక్కకు వచ్చేసాను. దానికి ఇచ్చేసేసి పువ్వులు సర్దుకుంటా ఉన్నా అనమాట. అవేంటంటే వాటర్లో ఒక పౌడర్ లాంటిది ఇస్తారు. అది వేసి పెడితే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. బేసిక్గా అది షుగర్ సొల్యూషన్ లాగానే, షుగర్ పౌడర్ లాగా. రోజెస్ షుగర్ సొల్యూషన్లో పెడితే ఏ పువ్వులైనా రోజెస్ అనే కాదు ఎక్కువ రోజులు వస్తుంది. సో అది యాడ్ చేయడానికి ఇస్తారనమాట. ఇంకా అది వేసి కొంచెం ఆకులన్నీ కొన్ని తీసి కొన్ని ఉంచి అలాగా కొంచెం కట్ చేసేసి పెడుతున్నాను. ఎక్కువ ఒక 10 days అన్నా వస్తుంది ఖచ్చితంగా ఇలా పెడితే. ఇంకా అదైతే మనసులో ఒక ఆనందం. చాలా రోజుల తర్వాత పువ్వులు తీసుకున్నా అని చెప్పి. ఇంకా దానికి తోడు నెక్స్ట్ డేనే ఫ్రైడే అనమాట. థర్స్డే వ్లాగ్ ఇది యాక్చువల్గా. సో నేను చెప్పాను కదా ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే చర్చ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము అని. ఎందుకంటే సేక్రెడ్ హార్ట్ ఇదనమాట ఫ్రైడే, ఫస్ట్ ఫ్రైడే ఎవ్రీ మంత్ది. సో యూక్రిస్ట్ సెలబ్రేషన్ జరుగుద్ది. ఇంకా అది చూడాలి. అండ్ ఫాలోడ్ బై మాస్ ఉంటుంది అనమాట. 2 చూసుకున్నట్టు ఉంటుంది. వెళ్ళాలి అని అనుకున్నాము. సో నెక్స్ట్ డేనే కాబట్టి కరెక్ట్ టైంకి పూలు తీసుకున్నా అని అనిపించింది. ఇంకా అవైతే పెట్టుకుంటున్నాను మనసులో ఆనందించుకుంటూ. క్లైమేట్ బాగుంది, పూలు వచ్చినాయి, ఫుడ్ తెచ్చుకున్నాము. కానీ ఏం వంట పని పెట్టుకోలేదు. ఇంక ఈయన అన్నారు మీట్ బాల్స్ తీసేసుకున్నారు విల్లీస్లోనే. ఇంకా తీసేసుకుని అన్నారు ఏం వంట వద్దు ఏం వద్దు, మీట్ బాల్స్ తింటాము, ఏం లేదంటే మజ్జిగ వేసుకుని తినేస్తాము అని. మధ్యాహ్నం యాక్చువల్గా నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. సోయా
ఏమంటారు సోయా చంక్స్ వేసి. కానీ రెసిపీ అడిగారు కానీ నేను అస్సలు షూట్ చేయడానికి అవ్వలేదు. అసలు కనీసం క్యాలీఫ్లవర్ కూర వండాను అని షూట్ చేయడానికి కూడా అవ్వలా. అంత హడావుడి అయిపోయింది మధ్యాహ్నం. అదేంటో మరి అర్థం కాదు, సడన్గా అన్ని పనులు వచ్చేస్తాయి అన్నమాట. ఇంక అసలుకి కెమెరా తీసి వీడియో తీయాలి అన్న ఆలోచన రాదు. అందుకని ఇంకా కుదరలేదు. మళ్ళీ చేసినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను బ్లాగ్లోని రెసిపీ. ఇంకా అలా అయిపోయింది. ఆ కర్రీ కొంచెం ఉంది, ఇంకా నైట్కి అదిను మజ్జిగచారు ఏదో ఒకటి తీసుకుని తినేద్దాము. మీట్ బాల్స్ తినేస్తారు పిల్లలు, ఇంకేం చేయొద్దు వంట అని అన్నారు. ఇంకా సరేలే అని అనుకున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే మా కుట్టోడి బర్త్డేకి ఏమేమి చేయాలి అవన్నీ ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఆ పనుల్లో ఉన్నాము. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters at your window. No, you can't sleep, you pretend though you don't